హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మల్కాజ్గిరి బాయ్స్. సో ఈరోజు మనం యూటీఎం పోదాం అనుకుంటున్నాం. సో యూటీఎం ట్రిప్ వేసినాం. ఇది మా గ్యాంగ్. ఇంకొక క్యాండిడేట్ యాడ్ అవుతాడు రోడ్ మధ్యలో. సో రెడీ ఉండండి బ్లాక్కి. సో ఈ క్యాండిడేట్ కూడా యాడ్ అయ్యిండు. దిస్ బాయ్ సాయి, దిస్ బాయ్ విశ్వాస్, దిస్ బాయ్ అనదర్ సాయి టు మీ. దిస్ క్యాండిడేట్ 1 2 3 candidate 5. So this is candidate 5. Candidate 5 is Srinu Stunner. సో గాయస్, మనం శ్రీను స్టన్నర్ అయితే ఎక్కించుకొని మొత్తం అందరు సెట్ అయిపోయి మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఇది పటేల్ నగర్ రూట్ నుంచి. ఏదైతే జర్నీలో స్టార్ట్ చేసినామో ఖతం రైల్వే ట్రాక్ గేట్ పడ్డది. షెట్ గేట్ పడ్డది. మళ్ళీ ఆడ వెయిట్ చేయాల్సి వచ్చింది కొద్దిసేపు. సో ఇక రైల్వే గేట్ దాటేసి మనం మొలారి రూట్ నుంచి పోతున్నాం. ఇది మన ఎంఆర్ ప్లానెట్ మొలారి రూట్లో వస్తుంది సిగ్నల్ దగ్గర. సో మేము మూవీస్ అన్ని ఇందులోనే వస్తుంటాం. మంచిగా ఉంటుంది థియేటర్. సో ఈ కార్కి మేము సన్ రూఫ్ ఇన్స్టాల్ చేద్దామని అనుకుంటున్నాం. ఆ సన్ రూఫ్ వేసినా కానీ మనము ఆ బస్ అంతా కూడా ఉండము, బయటికి లేస్తే. సో ఇక మనం మొలాలి క్రాస్ చేసేసి ఈసీఎల్ రూట్కి వచ్చినాం. ఇక ఈసీఎల్ రూట్లో ఫుల్ ట్రాఫిక్ ఉండే. దాటేసి ఇట్లానే ముందు వస్తుంటే మనకి సైడ్ కమాన్ కనబడుతుంది. ఈ కమాన్ అంటే అర్థం చేసుకోవాలి, ఇదే యూటీఎం కమాన్ నుంచి లోపల వచ్చేసినాం మేమైతే. సో గాయస్, ఫైనల్లీ మనమైతే యూటీఎం వచ్చేసినాం. అక్కడ బండి పార్క్ చేసేసి కానీ కెమెరా లెఫ్ట్కి తిప్పితే ఇది మన వ్యూ. సో చూస్తున్నారు కదా ఇట్లా మంచి లెగ్ కనబడుతుంది యూటీఎంది. సో గాయస్, ఫైనల్లీ మనం యూటీఎం దగ్గరకు వచ్చేసినాం. ఇది మా గ్యాంగ్స్. ఇది మన ఎంట్రన్స్ అన్నమాట యూటీఎంది. రెడ్ కలర్ది ఉంటుంది. సో ఎంట్రన్స్ అనగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇట్లా వ్యూ కనిపిస్తుంది. మనమైతే మన సాయిని ముంగట పంపిస్తున్నాం. ఇది మట్టి రోడ్. ఈ మట్టి రోడ్ అది మెయిన్ రోడ్ అనుకోండి అది. సో దాని నుంచి ఇలా లెఫ్ట్ రాగానే మనకి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర కిందకి వెళ్ళడానికి. మన లేక్ వ్యూ. ఇద్దరు సాయి 1 సాయి 2 ఇద్దరు నించొని లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఇది మన ఎంట్రన్స్ సైడ్ నుంచి వ్యూ అనమాట. సో ఇక్కడ మనం డిఫరెంట్ లొకేషన్స్ వెళ్తుంటే డిఫరెంట్ వ్యూస్ అనిపిస్తుంటాయి. సో అక్కడ మీకు రైట్ సైడ్లో అలా లెందీ ట్రీస్ కనిపిస్తున్నాయా? సో అక్కడ వెళ్దాం. అక్కడ నుంచి ఇంకా లొకేషన్ చాలా మంచిగా కనిపిస్తుంది. వ్యూ చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఎవరో అది యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నారు. మళ్ళీ మనం మెయిన్ రోడ్ ఎక్కి నడుచుకుంటా ఆ ట్రీస్ దగ్గరికి పోవాలని ఉందా మొత్తం. ఇటు పికాక్స్ అరుస్తున్నాయి కదా, పికాక్ అరుస్తున్నాయని చూస్తున్నాం కానీ పికాక్లు కనబడతలేవు మాకు. పికాక్స్ మాత్రం అసలు మస్తు అరుస్తున్నాయి. ఆ ట్రీస్ దగ్గర వెళ్ళాలి ఇప్పుడు, అదే మన ముఖ్య లక్ష్యం. ట్రెక్కింగ్ చేయాలి గైస్, మొత్తం ట్రెక్కింగ్ అవుతుంది. ఫన్ ఉంటుంది, ట్రెక్కింగ్ చేయాలి అప్పుడప్పుడు. చేయాలి. ఈ సుసువాన్ లక్కుంటే ఇంట్లోకి ఇవ్వకుండా ఇట్లా అంతా కాని పని గైస్. మీరు కూడా సుస్తు లెక్కలు చేయకుండా వచ్చేయండి ట్రెక్కింగ్కి, తిరగడానికి. యూటీఎంకే రండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను వీడియో తీసిన కాబట్టి. అందరు పిల్లలు కూడా వచ్చారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మేము దాటాలి, ఇదంతా దాటి అటు సైడ్ పోవాలి.
సో మనకి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఎట్లున్నాయి. సో గాయస్ మనం ఇడైతే దీని దగ్గరకు వచ్చేసినాము. మన వాళ్ళు ఎవరో బ్యాండ్ కొడుతురు, అలా ఎవరు పోతురు చూద్దాం. ఆ బ్యాండ్ కూడా ఏమేమో అయితేనే ఉన్నాయి, నాకు కూడా తెలియదు ఇంతకన్నా అయితే వేయడానికి. చూద్దాం. ఫుల్ డ్యాన్స్ ఆడేసేసి అందరిని కలుసుకొని వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం గాయస్ ఇక అక్కడి నుంచి. సో గాయస్ అది వాళ్ళు ఆడ బ్యాండ్ నేర్చుకుంటారు. బ్యాండ్ నేర్చుకుంటుంటే ఇక పోతే ఇక అదే ఇక సాయి డాన్సర్ ఉన్నాడు ముందే. సాయి డాన్సర్ చూసి రండి రండి సాయి బాయ్ రండి రండి డ్యాన్స్ ఆడండి అంటే ఇక సాయి బాయ్ అందరిని గుంజిండు. డ్యాన్స్ చేసేసినాం అట్లా చిన్నగా. ఇక సాయి డాన్సర్ ఇంటలేడు, మొత్తం ముంగటనే పోతుంది చూపిస్తుంది. డాన్స్ డాన్స్ సో ఇక్కడ వ్యూ చూసి రా గైస్, ఇది చెట్ల సైడ్. సో మీకు ఎట్లా కనిపిస్తుంది ఆ స్ట్రీమ్ వచ్చి ఆ సన్ ఆ వ్యూ, ఇది చెట్ల సైడ్. సో అందుకోసం నేను అప్పటి నుంచి చెట్ల సైడ్ పోదాం, ఇక్కడ మంచి వ్యూ కనిపిస్తా అని అంటున్నా. మా సైకిల్ అనేది ఎక్కేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు, నన్ను తిరిగి కూడా చూస్తలేడు వెనకాలకి. సో మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఈ చెట్లన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక లైన్గా పెంచారు కదా, మంచిగా అనిపిస్తాయి లైన్గా. చూడండి లైన్గా ఎట్లా పెంచినారు. కానీ మన స్పాయిలర్స్ ఏం చేసేసినారు, చెట్ల పైన అన్ని పేర్లు రాసుకున్నారు, లవర్ పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు. అట్లా నేచర్ని డ్యామేజ్ చేయొద్దు గైస్, నాకు అది నచ్చింది. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నా. సో ఇది అట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది కదా మీకు. సో ఇది అట్ సైడ్ వ్యూ, మనం అక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చినాము. సో చూడండి అన్ని చెట్లే మొత్తం అన్నీ ఒక స్ట్రైట్ ఎట్లా పెంచాడు లైన్గా. సో అందరిగా మన గ్యాంగ్ ఆడ వీడియో చూసుకుంటే బిజీ అయిపోయినారు. వెదర్ అయితే చాలా మంచిగా ఉంది, ఎందుకంటే ఈ టైంలో క్లౌడీ రైనీ సీజన్ కదా, క్లౌడీ ఉంది, ఫుల్ గాలి వస్తుంది, మీరు రిఫ్రెష్ అయిపోతారు ఇక్కడ వస్తే. సో పబ్లిక్ అంతా చాలామంది కనిపిస్తున్నారు, ఈరోజు వీకెండ్ అని అనుకుంటా, లేకపోతే ఎక్కువ మంది ఉండకపోతున్నారు. అసలు తెలియని స్పాట్ ఇది, తెలియని స్పాట్ ఎందుకు ఇట్లా గుర్తుపట్టినాం. మల్లికార్జుగిరి బాయ్స్ అంటేనే అట్లా అన్నీ సాధిస్తారు, ఏడపోయినా ఏం ప్లేస్ తెలియకపోయినా కూడా ఆడికి పోతారు. అది ఎవరికి మ్యాక్సిమం ఎక్కువ మందికి తెలియదు. సో అందుకోసమే ఇది అంత గ్రీనరీగా మంచిగా ఉంది. తెలిసిపోతే తెలుసు కదా ఎట్లా నాశనం చేసేస్తారు. ఆల్రెడీ ఆడ బీర్ బాటిల్ అవి వాళ్ళ కొట్టేసారు, అంతే కదా. సో మనమైతే నీట్గా వచ్చినాం, నేచర్ని ఏం డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఎంజాయ్ చేసి నేచర్కి కొన్ని నీళ్ళు కూడా పోసి పోతాం. అరే నేను కూడా చెప్పినా వద్దని. అరే విశ్వాసం, అరే విశ్వాసం.
చూసారా సార్ వీరు ఓవర్ యాక్షన్. నేనేమో అయిందనుకున్నా గైస్, వీళ్ళేమో ఇల్లు షార్ట్లు వేసుకుంటా మల్కాజిగిరి బాయ్స్ కాస్త మంజుమల్ బాయ్స్ అయిపోయారు. సో గైస్ ఇక రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే చాలా క్లౌడీగా అయింది వెదర్. చూడండి ఫుల్ వర్షం పడేటట్టుంది. సో వాళ్ళైతే బ్యాండ్ వాళ్ళ అట్టనే అవుతుంది, మాకు డిస్టర్బెన్స్ చాలా. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం, కానీ వెదర్ అయితే వ్యూస్ అయితే మస్తు కనబడుతున్నాయి. చూడండి ఒకసారి వ్యూ. సో మీరైతే ఇక్కడ ఎటు మల్కాజిగిరి, నేరేడ్మెట్, సికింద్రాబాద్ ఇట్లా దగ్గర ఉంటే వచ్చి విజిట్ అయిపోయి వెళ్ళిపోండి, దగ్గరనే కదా, మీకు కూడా ఒకసారి రిఫ్రెష్మెంట్ అవుతుంది. అట్లనే ఈరోజు మాకు వచ్చిన మీకు చూపించిన. సో నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, ఓకేనా. సో రామ్ గోపాల్ వర్మ సీన్స్ ఇవన్నీ. రిటర్న్ అయిపోతున్నారు, ఎందుకంటే వాన పడుతుంది. సో లొకేషన్ చూడండి, వాన పడుతుంది గైస్, కానీ ఎందుకు పడుతుందో తెలుస్తుంది గైస్, కానీ పడుతుంది గైస్. వానాకాలం ఎండ పడుతుందా గైస్? వాన పడుతుంది గైస్, వాన పడుతుందని అందరూ లోపల బయటికి పోతారు, అదంతా లోపల పోతారు. ఎందుకు పోతారు అర్థం చేస్తారు. అందరు రిటర్న్ అవుతుంటే వీళ్ళు మాత్రం వానలో చేపలు పడుతున్నారు. సో గాయ్స్ కనిపిస్తుంది వెనకాల రెయిన్బో. సో అర్థం చేసుకోవచ్చు మీరు మన నేచర్ ఎట్లుంటుంది యూటీఎంలా. మల్కాజిగిరి బాయ్స్ సబ్స్క్రైబర్స్ చూడు, సబ్స్క్రైబర్స్ రెయిన్బో మరి. మల్కాజిగిరి బాయ్స్, మంజుమల్ బాయ్స్ తెలుసా? మనకైతే ఈరోజు మన సబ్స్క్రైబర్తో బ్యూటిఫుల్ రెయిన్బో కనిపించింది గైస్ యూటీఎంలో. సో ఇక్కడైతే మీకు సాటర్డే సండే వస్తే అయితే చాలా వెహికల్స్ ఉంటాయి. మధ్యాహ్నం మార్నింగ్ అట్లాంటి టైంలో వస్తే మీకు కొంచెం అది ఉంటుంది ఫ్రీగా. వెహికల్లో కూర్చొని అందరం స్టార్ట్ అయిపోయినాం గైస్. సో ఇది సన్సెట్ వ్యూ, మట్టి రోడ్ నుంచి ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినాం. ఇక మేము వెళ్ళే టైంలో కూడా వీళ్ళు రిటర్న్ వస్తున్నారు. సో వీళ్ళు సన్సెట్ కోసం వచ్చినా అనుకుంటున్నాను నేను. సో గైస్ ఫుల్ టైర్డ్ అయిపోయినాం, యూట్యూబ్ నుంచి రిటర్న్ వస్తుంటే ఇక ఆకలి అవుతుంది. సో మంది స్టేషన్ వచ్చినాం, అందరూ కూర్చున్నారు. ఫైనలీ మళ్ళీ మన ఏఎంఆర్ ప్లాంట్ వచ్చేసింది, మా థియేటర్ వచ్చేసింది. మల్కాజిగిరి బాయ్స్.